దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారం అటు వైసీపీలో ఇటు పోలీస్ అధికారుల్లో పెద్ద తలకాయలకు ఉచ్చు బిగుసుకుంటోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పోలీస్ అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబై నటి విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. తనపై కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి నిర్వహించారన్న కాదంబరి జత్వానీ ఆ తర్వాతే వైసీపీ నేత విద్యాసాగర్ తో తనపై ఫిర్యాదు పించి తనపై కేసు పెట్టారని తెలిపింది. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ముంబైలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవాదులతో కలిసి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె తనపై జరిగిన వేధింపులు వివరించి న్యాయం చేయాలని ఆయన్ను కోరారు. తర్వాత విచారణ అధికారి ఆయన ఏసీపీ శ్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో ఫోటోలను అందించారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు సుదీర్ఘ విచారణ చేశారు. విజయవాడలో తనపై కేసు నమోదు చేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబై పంపి తమ ఇంటి వద్ద రెక్కి చేశారని, అంత అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారని ఆమె పోలీసులకు నివేదించింది. వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చి అక్కడ కేసు ఉపసంహరించుకోవాలని, తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని వివరించారని తెలిసిందే. తాను పలువురిని హాని ట్రాప్ చేస్తున్నట్లు ప్రచారం చేయడం తగదన్న ఆమె ముంబైలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నానని, ఆ చిరునామాతో 2018 నాటి తేదీతో బోగస్ ఒప్పంద పత్రం సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు. తన ఇంటి పత్రాలను నమోదు చేశారు. వృద్ధులైన తన తల్లిదండ్రులను కేసులో అనవసరంగా ఇరికించారని చెప్పారు. దుబాయ్లో ఉంటున్న తన సోదరుడిని A4 గా చేర్చారని వివరించారు. 42 రోజుల పాటు తాను రిమాండ్లో ఉన్నానని, బెయిల్ కోసం న్యాయవాదులను సంప్రదించే అవకాశం కూడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనివల్ల బెయిల్ కు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ వాపోయినట్లు తెలిసిందే. 41A సిఆర్పిసి నోటీసు ఇవ్వాల్సిన కేసులో నటి కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేశారని ఆమె న్యాయవాది నర్రా శ్రీనివాస్ వివరించారు. ఆమెకు న్యాయ సహాయం అందించేందుకు 10 మంది న్యాయవాదులం వచ్చామని, బాధితురాలికి న్యాయ సహాయం చేయడం తమ ధర్మమని చెప్పారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే విచారణ అనంతరం మీడియాతో తన వాదనను ఇలా వ్యక్తం చేసింది కాదంబరి జత్వానీ. నాతో పాటు నా కుటుంబం అంతటిపై తప్పుడు కేసు పెట్టారు. పారిశ్రామికవేత్తపై ఎఫ్ఐఆర్ నమోదైన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు. నా ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు. అలాంటప్పుడు ముంబై కేసులో నేను ఆధారాలు ఎలా ఇవ్వగలను? ఆ కేసుతో సంబంధంలో భాగంగానే నాపై తప్పుడు కేసు పెట్టారని భావిస్తున్నాను. ఆ కేసును మూసివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారనుకుంటున్నాను. బలమైన వ్యక్తులకు క్లీన్ చీట్ ఇచ్చే క్రమంలో నన్ను తీవ్రంగా వేధించారు. అన్నిటికీ నన్నే బాధ్యురాలిని చేశారు. వాటికి నేనెలా బాధ్యురాలిని అవుతానో? నేను, నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం. నా తండ్రి వినికిడి కోల్పోయారు. మా అమ్మకు గుండె, బీపీ సంబంధిత సమస్యలు వచ్చాయి. నాకు నరాల సమస్య వచ్చింది. ఇలాంటి ఆధారాలు లేకుండా నాపై తప్పుడు కేసు ఎందుకు పెట్టారన్నదే నా ప్రశ్న. అప్పటి విజయవాడత్వంలో పనిచేసిన అధికారులే దీనికి బాధ్యత వహించాలి. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయంపై విచారణ జరగాలని బాధితురాలు కోరుతోంది. మరి ఏపీ ప్రభుత్వం ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.